నమస్తే అండి. నేను మీ నరేష్ ఆస్ట్రోవేస్ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఈరోజు వరకు మేము చాలా విషయాల గురించి జ్యోతిష శాస్త్రంలో కొత్త విషయాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు సహజంగా ప్రతి ఒక్కరు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను హరించడానికి నవగ్రహాల యొక్క ప్రదక్షిణాలు, నవగ్రహాలకు పూజలు, నవగ్రహాలకు జపాలు తపాలు చేయించుకుంటూ ఉంటారు. సో ఇలాంటి నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. ఈ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా ఈ నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాలనేది చాలా మందికి సహజంగా ఈ విషయం గురించి తెలియదు. మనకు ముఖ్యంగా సూర్యుడు, ఈ సూర్యుడు చుట్టే పూర్తిగా నవగ్రహాలు అనేటివి తిరుగుతుంటాయనేటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అయితే ఈ సూర్యుని చుట్టూ వాటి యొక్క అక్షాలపైన ఈ నవగ్రహాలు ఒక క్రమ పద్ధతిలో తిరగడం అనేది మనం గమనిస్తుంటాము. సూర్యుడు మధ్యలో ఉంటాడు. సూర్యుడి చుట్టూ మిగతా 9 గ్రహాలు వాటికి ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. అంటే ఒక భగవంతుణ్ణి కేంద్రంగా తీసుకుని ఈ ప్రదక్షిణం అనేది చేయాలనేది మనకి నవగ్రహాల ద్వారా తెలుస్తుంది. సూర్యుడు గ్రహాలలో ముఖ్యమైనటువంటి అన్ని గ్రహాలకి సూర్యుడు ఆద్యుడిగా మనం చెప్పుకుంటాం, సూర్యుడు రాజుగా చెప్పుకుంటాం. కాబట్టి సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలని, సూర్యుడిని ఒక కేంద్రంగా చేసుకుని మిగతా గ్రహాలని సూర్యుడి చుట్టూ తిరగడం అనేది మనం గమనిస్తుంటాం. కాబట్టి మనం చేసేటువంటి ప్రదక్షిణ కూడా చాలా ఒక భగవంతుని చేసేటువంటి ప్రదక్షిణలో భగవంతుడిని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని ఆ భగవంతుడి చుట్టూ చాలా నెమ్మదిగా ప్రశాంతమైనటువంటి మనస్సుతో, ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా మన మనస్సు పూర్తిగా భగవంతుడిపైన లగ్నం చేసి ఈ ప్రదక్షిణాలన్నిటివి చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ నవగ్రహాలు అనేటివి చాలా శక్తివంతమైనటువంటివి. వాటిని ఒక పద్ధతి ప్రకారం మనము ప్రదక్షిణాలు చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. అదే ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, అలాగే ఎన్నిసార్లు చేయాలి అనే విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. నిజానికి నవగ్రహాలు ఎప్పుడు ఎలా ప్రదక్షిణ చేయాలో ఎక్కువ మందికి సహజంగా తెలియకపోవచ్చు. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో కూడా తెలియకపోవచ్చు. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలనే విషయాన్ని కూడా తెలియకపోవచ్చు. అయితే ఈ నవగ్రహాల ప్రదక్షిణకు ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మనం ప్రదక్షిణాలు చేయగలిగితే కనుక మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ముఖ్యంగా మానవ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, మానసిక పరిస్థితులు వారి జాతక చక్రాల్లో గ్రహస్థితులపైన ఆధారపడి ఉంటుందనేది మనకు జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. గ్రహస్థితులలో వచ్చేటువంటి మార్పుల వల్లనే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదురయ్యేటువంటి ఒడిదొడుకులు అనేది గమనిస్తుంటాం. అలాగే సంతోషాలు, లాభాలు వారి యొక్క జీవితంలో కలిసి రావడం అనేది కూడా ఇక్కడ మనము ఈ నవగ్రహాల యొక్క స్థితి వలన మనము తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ నవగ్రహ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనిషి కష్టాల్లో ఉన్నా గానీ, నష్టాల్లో ఉన్నా గానీ అది వారిని ఆదుకుంటుందని మనం గమనించవచ్చు. నవగ్రహ ప్రదక్షిణాలకు ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి అనేది ఉంది. ఆ పద్ధతి ప్రకారం మనము ప్రదక్షిణాలు చేయగలిగితే కనుక విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం అనేది సరి అయిన విధానం కాదు. ఎందుకంటే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు శుచిగా స్నానం చేసి శుభ్రమైనటువంటి దుస్తులు ధరించి మాత్రమే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమంది ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. దీన్ని సాధ్యమైనంత వరకు ఆ విధంగా చేయకూడదని తెలుసుకోవాలి. తర్వాత నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మండపంలోకి వెళ్లే ముందుగా మనము సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఎడమ వైపు ఉండేటువంటి చంద్రుడి నుండి కుడివైపు 9 ప్రదక్షిణాలు పూర్తి చేయాలి. ఇది చాలా ఉత్తమం. అలాగే ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత కుడివైపు నుంచి ఎడమ వైపు అంటే బుధుడి వైపు నుండి రాహుకేతులను స్మరిస్తూ 2 ప్రదక్షిణాలు చేయడం అనేది కూడా చాలా ఉత్తమంగా చెప్పవచ్చు. చివర్లో నవగ్రహాలు ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేయడం అనేది చాలా
ముఖ్యమైనటువంటి అంశంగా గమనించాలి. నవగ్రహాలకు ఎప్పుడు కూడా వీపు చూపకుండా మండపం నుండి బయటకు రావాలి. ఇలా చేయడం వల్ల సత్ఫలితాలను మనము పొందవచ్చు. శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైనటువంటి సన్నిధి అనేది ఉంటుంది. ముందుగా శివుడిని దర్శించుకొని ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నవగ్రహాలను దర్శించుకోవాలి. అలాగే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనివే చ రాహవే కేతవే నమః అంటూ 9 ప్రదక్షిణాలు చేయడం ఎంతో ఉత్తమం. ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. నవగ్రహాలను స్తుతిస్తూ 9 ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత కావాలంటే రాహుకేతులకు మరో 2 ప్రదక్షిణాలు చేయడం, అంటే మొత్తం 11 ప్రదక్షిణాలు చేయడం చాలా ఉత్తమంగా మనము భావించవచ్చు. ఈ విధంగా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం వల్ల వారి యొక్క జాతక చక్రాల్లో ఉన్నటువంటి గ్రహ దోషాల నుండి బయటపడడానికి అవకాశాలు ఉంటున్నాయి. ఈ విధంగా ప్రదక్షిణలు చేయడం వల్ల నవగ్రహాల యొక్క సత్ఫలితాలను మనము పొందవచ్చు. జై శ్రీరామ్. ధన్యవాదములు.